గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. కొంతకాలంగా మనం నిత్యం వింటున్న చూస్తున్న అత్యంత ఆందోళనకరమైన వార్త అకస్మాత్తుగా వచ్చే గుండెపోటులు, సడన్ హార్ట్ అటాక్స్. నిన్నటి వరకు మనతో క్షేమంగా ఉన్నవారు, ప్రతిరోజు జిమ్లో కసరత్తులు చేస్తూ ఎంతో ఫిట్గా కనిపించేవారు కూడా క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోతున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్లు చేయించుకున్న రిపోర్ట్లన్నీ నార్మల్ అని వచ్చినా కూడా హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? అసలు రిపోర్ట్లలో ఏం లోపిస్తుంది? దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఈ గుండెపోటులకు ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో సందేహాలు మనల్ని వేధిస్తుండొచ్చు. అయితే ఆ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి, అలాగే అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుల నుండి మన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రత్యేక సూచనలు, సలహాలు అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డాక్టర్ కిరణ్ కుమార్ యామసాని గారు. సార్, వెల్కమ్ టు హలో స్వతంత్ర. హాయ్ సార్. హలో అండి, నమస్తే. సో సార్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, అందరూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు, రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ అని చెప్పేసే వస్తున్నాయి, కానీ అయినా కూడా సడన్ హార్ట్ అటాక్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ రిపోర్ట్స్లో ఏం లోపిస్తుంది? ఎస్, ఇప్పుడు రెగ్యులర్గా చేసే హెల్త్ చెకప్స్లో ఏమవుతుందంటే అమ్మ, అందరూ చేసేది ఏంటంటే ఈసీజీ, తర్వాత 2D ఎకో, టీఎంటీ. సో నెక్స్ట్ ఆఫ్ కోర్స్ బ్లడ్ టెస్ట్లో లిపిడ్ ప్రొఫైల్ చేస్తారు. అయితే ఈసీజీ 2D ఎకో చేసినప్పుడు, అంటే టీఎంటీ చేసినప్పుడు మీరు టెస్ట్ చేసిన రోజు ఆ రోజు హార్ట్ యొక్క స్టేటస్ చెప్తుందన్నమాట. అంటే ఒక పర్సన్ ఇవాళ టెస్ట్ చేశారు, ఆ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, బట్ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందనే విషయం అనేది, ఆ రిస్క్ అనేది ఈ టెస్ట్ వల్ల తెలియదు మనకు. సో ఇప్పుడు అందుకని చాలాసార్లు వింటున్నాం, ఈవెన్ డాక్టర్స్ కాలేజ్లో కూడా కొందరు సర్జన్స్, ఎస్పెషల్లీ మిగతా వాళ్ళు కూడా ఎంతోమంది చూస్తుంటాం, వాళ్ళు కొన్ని రోజుల ముందే హెల్త్ చెకప్ చేసుకున్నారు, బట్ విత్ షార్ట్ పీరియడ్ దే హ్యాడ్ హార్ట్ అటాక్స్ అనమాట. అయితే ది హార్ట్ అటాక్ రిస్క్ అసెస్మెంట్ అండ్ ఈ రిస్క్ తెలుసుకోవడానికి కొన్ని స్పెషల్ టెస్ట్ చేయాలి. అవి జనరల్గా ఉన్న హెల్త్ చెకప్స్లో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిట్ యూజువల్లీ. ఓకే, అయితే దీనికంటే ముందు ఫస్ట్ మన హార్ట్ అటాక్లో ఏమవుతుందని చెప్పేసి విల్ డిస్కస్. ఇప్పుడు మన హార్ట్కి బ్లడ్ వెసిల్స్ అంటే ఆర్టరీస్ అనేవి బ్లడ్ సప్లై చేస్తున్నాం. అంటే గుండె యొక్క కండరాలకి ఆర్టరీస్ అనేవి, అంటే ప్యూర్ బ్లడ్ అండ్ న్యూట్రియన్స్ అని సప్లై చేస్తుంది. సో దానివల్ల కండరాలు అనేవి మూవ్ అవుతుంది, హార్ట్ కొట్టుకుంటుంది, బ్లడ్ అంతా పంప్ అవుతుంది, అంత బ్లడ్ మన బాడీ అంతా. ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ లోపల ఒకటి ఏమంటే కోటింగ్ లాగా ఉంటుందమ్మా, ఒకటి చుట్టూ, దాన్ని ఎండోథీలియం అంటాం, ఇంటెమా కూడా అనొచ్చు. ఇది ఎప్పుడు ప్రాపర్గా హెల్తీగా ఉండాలి. అయితే మనం పుట్టినప్పటి నుంచి యాజ్ ఎ టైమ్ గోజ్ ఆన్, అందరి లోపల కూడా అది అక్కడ ఇది అథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే అక్కడ ఫ్యాట్ రావడము, తర్వాత ప్లేక్ ఫామ్ జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ప్లేక్ ఫామ్ అవడం ఎట్లా జరుగుతుందంటే, మామూలుగా గ్రాడ్యువల్గా ఏదో ఒక రీజన్ వల్ల ఎండోథీలియం దగ్గర చిన్న మనం డ్యామేజ్ జరిగినప్పుడు, మనం దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడైతే బయట మీకు దెబ్బ తగిలినప్పుడు మనం ఇట్లా హోల్డ్ చేస్తాం, అప్పుడు క్లాట్ ఫామ్ అయిపోయి రక్తం లీక్ బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. అలా విధంగానే ఎండోథీలియం లోపల కూడా ఈ ప్లేట్లెట్స్ వచ్చేసి ఫస్ట్ అక్కడ ఫామ్ ఒక లంప్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ దే స్టాప్ దట్ అనమాట. దానిపైన కొలెస్ట్రాల్ వస్తుంది, దాని తర్వాత కాల్షియం వస్తుంది, అక్కడ ఒక ప్లేక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ ప్లేక్ అనేది ఫామ్ అయినప్పుడు ఇది అందరి లోపల కూడా ఉంటుందన్నమాట. మీరు యాంజియోగ్రామ్ చేసినప్పుడు చాలామందికి చూస్తే, మీరు కార్డియాలజిస్ట్ చెప్పారు ఇంత పర్సెంటేజ్ బ్లాక్స్ ఉన్నాయి, ఇన్ని వెజిల్స్ అని చెప్తున్నారు. సో అక్కడ ఏంటంటే అక్కడ బేసికల్గా ఆ ప్లేక్ యొక్క ఎంత బ్లాక్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇదొక పాయింట్. సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఈ ప్లేక్ ఫామ్ అయినప్పుడు ఒక నార్మల్ పర్సన్ ప్లేక్ లేనప్పుడు వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఉందో, ప్లేక్ ఉన్న వాళ్ళకి అంత బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందదన్నమాట. సో ఇట్ డిక్రీజెస్. అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్కి రిస్క్ ఉంటుందన్నమాట. అయితే ఈ ప్లేక్ ఒకటేమో ఆ ల్యూమెన్ అంటే డయామీటర్. సెకండ్ థింగ్, మన ఆర్టరీ యొక్క వెజిల్స్ యొక్క వాల్ థిక్నెస్, ఆ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకో, అప్పుడు కూడా ల్యూమెన్ తగ్గిపోతుంది అనమాట. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని మనము లైక్ వాట్ ఈస్ ది స్టేటస్ తెలుసుకోవడానికి మనం టెస్ట్ చేస్తే, అది జనరల్గా వీ కెన్ అసెస్ ద రిస్క్ అనమాట. ఇది వీటిలో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే HRCRP అంటాం, అంటే హై సెన్సిటివ్ సిఆర్పి అంటాం. ఇది హార్ట్ యొక్క మన మెయిన్ బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ చెప్తుంది, జనరల్గా ఆర్టరీ హెల్త్ చెప్తుంది అనమాట. ఈ HSCRP ఎంత ఎలివేట్ అయి ఉంటే పర్సన్కి అంత హార్ట్ రిస్క్ అనమాట. మామూలుగా అది 1 ఉంటే చాలా బెటర్, 3 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ HSCRP ఎలివేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఎస్పెషల్లీ బాడీలో ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు లైక్ టాక్సిక్ మెటల్స్, కెమికల్స్, తినే ఫుడ్లో కానీ చోట్ల కెమికల్స్ ఉంటున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి డెంటల్ ఇన్ఫెక్షన్స్. కొందరికి ఓరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడైతే బాడీలో ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉందనుకోండి, దాని టాక్సిన్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ టాక్సిన్స్ ఏం చేస్తాయి అంటే ఈ యొక్క వెజిల్స్ని ఇన్ఫ్లమేషన్ చేస్తుంది అనమాట. అదొకటి. గట్ హెల్త్ అంటే మన ఇంటెస్టైన్లో, మన డైజెషన్ సిస్టంలో గుడ్ మైక్రోబయోమ్ ఉంటుందన్నమాట. అక్కడ గట్ పర్బబిలిటీ చేంజ్ అయినప్పుడు మనకి
కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏవైతే లోపలికి పోకూడదో డైజెషన్ అయిపోయి అది లోపలికి వెళ్ళిపోతుంటాయి. తర్వాత గట్ బ్యాక్టీరియాలో అయితే ఇంటెస్టైన్ ఉండాల్సినవి దాని నుంచి టాక్సిన్స్ అనేవి మన లోపల బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళినప్పుడు టాక్సిన్స్ వస్తున్నాయి. సో హెచ్ఎస్ఆర్పి ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు ఈ ప్లేక్ అయితే మనం ఇంత డిస్కస్ చేశామో అది అసలు ప్లేక్ ఉందా ఎంత సివియారిటీ తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంటుంది, లైపోప్రోటీన్ ఏ అనేది. ఈ లైపోప్రోటీన్ ఏ అనేది ఒక పర్సన్కి 50 అబవ్ ఉందనుకోండి చాలా హై రిస్క్లో ఉందన్నమాట. జనగా 30 లోపు ఉండాలి, 30 to 50 ఈజ్ ఓకే, బట్ 50 అబవ్ ఎవరికైనా ఒక పర్సన్కి ఉందంటే బ్లడ్ టెస్ట్లో ఆ రిపోర్ట్స్లో దట్ ఈస్ వెరీ హై రిస్క్, దట్ ఈస్ లైపోప్రోటీన్ ఏ. నెక్స్ట్ వచ్చి హోమోసిస్టిన్ అంటాం. ఈ హోమోసిస్టిన్ అనేది మన లివర్లో ఎవ్రీడే మన డిటాక్సిఫికేషన్ సిస్టమ్ జరుగుతుంది, బాడీ ఎప్పుడు క్లీన్ అవుతుంది, ఆ ప్రాసెస్లో హోమోసిస్టిన్ ఫామ్ అవుతుంది. ఇది ఒక ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ అనమాట. గ్లూటథయోన్ అనేది ఒక ఫామ్ అయ్యే మిథైలేషన్ సైకిల్లో ఫామ్ అవుతుంది. ఈ హోమోసిస్టిన్ ఏదో రీజన్ వల్ల అంటే ఎప్పుడైతే బ్లడ్లో పెరిగినప్పుడు అది బ్లడ్ యొక్క క్లాటింగ్ టెండెన్సీని అంటే ముద్దగట్టే ఒక తత్వాన్ని పెంచేసే రిస్క్ అనేది ఉంటుందన్నమాట దానివల్ల. అయితే ఈ హోమోసిస్టిన్ ఇది కూడా మనం జనగా చెక్ చేయం. ఈ హోమోసిస్టిన్ పెరగడానికి 2 రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ 2 రీజన్స్. ఒకటేమో ఈ బేసికల్గా డెఫిషియన్సీ ఆఫ్ వాట్ కాల్డ్ యాజ్ B12, B6 అండ్ ఫోలిక్ యాసిడ్, అది తర్వాత మెగ్నీషియం, B10 ఇటువంటి ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ సేయింగ్ బాడీలో లెడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి హోమోసిస్టిన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. అయితే ఇప్పుడు నేను చేసే పేషెంట్ చాలా మందికి కూడా ఎస్పెషల్లీ దమ్ము ఆయాసం వచ్చిన వాళ్ళకి, వీక్నెస్ ఉన్న వాళ్ళకి, న్యూరోపతి ఉన్న డయాబెటిక్ పేషెంట్ చాలా మందికి హోమోసిస్టిన్ వెరీ ఎలివేటెడ్. బట్ మీకు చూస్తే 2D ఎకో ECG అన్ని బాగానే ఉంటాయి, అక్కడ ఏం లేదు. బట్ మీకు సిమ్టమ్స్ ఉంటాయి కొందరు పేషెంట్స్కి, అప్పుడు ఇవి చేస్తే మీకు ఎలివేట్ అయి ఉంటుంది కంపల్సరీ. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ హోమోసిస్టిన్ ఇది కేవలం హార్ట్ హెల్త్ కాకుండా నర్వ్ హెల్త్, తర్వాత ఆస్టియోపోరోసిస్ అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేసి బోన్ అరగడం ఏదైతే ఉంటుందో, బోన్స్ అరగడం, దానికి కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఎపో బి అంటాం, ఎపో ఏ అంటాం. అంటే ఎపో లైపోప్రోటీన్ బి, ఎపో లైపోప్రోటీన్ ఏ. ఈ ఎపో లైపోప్రోటీన్ బి అనేది ఇప్పుడు జనరల్గా మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎపో బి అనేది ఏం చేస్తుందంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇండికేట్ చేస్తుంది. అదే ఎపో ఏ ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇంట్రిగేట్ చేస్తుంది. ఎప్పుడైనా మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎపో బి, ఎపో ఏ తీసుకొని ఆ రేషియో చేస్తే మోర్ దాన్ 1 ఉందనుకోండి, ఆయనకి హార్ట్ అటాక్ రిస్క్ కానీ ఉందనే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇది కాకుండా కార్టిజాల్ అనే ఒకటి ఉంటుంది, 8 AM కార్టిజాల్ అని, ఎర్లీ మార్నింగ్ కార్టిజాల్ టెస్ట్ చేస్తాం. అయితే వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ అండ్ అంటే స్ట్రోక్ ఏంటంటే మా స్ట్రెస్. ఈ స్ట్రెస్ని ఒక పర్సన్ కంటిన్యూస్ స్ట్రెస్ ఉందండి, ఒక పర్సన్ కొన్ని మంత్స్, ఇయర్స్ ద్వారా వెళ్ళినప్పుడు మన బాడీ అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే కార్టిజాల్ అనే హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది. కార్టిజాల్ ఏం చేస్తుంటే మన స్ట్రెస్ని తట్టుకునే శక్తి ఇస్తుంది. అయితే కొన్ని రోజుల వరకు మీరు 2 months, 3 months, 4 months ఉన్నప్పుడు బాడీ కార్టిజాల్ పెంచేసి తట్టుకుంటుంది. బట్ ఆ కార్టిజాల్ పెంచిన ఉన్న స్టేటస్లో బాడీలో ఇన్ఫ్లమేషన్ వెళ్తుంది, షుగర్ కంట్రోల్ కాదు. తర్వాత ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ రిస్క్ కానీ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఈ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ సమ్ టైమ్స్ చాలా మందికి ఏంటంటే బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది అని అనుకుంటారు. మరి అలా అయితే ఇప్పుడు మనకి జిమ్లో చాలా వరకు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో కూడా ఈ సడన్ హార్ట్ అటాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి, ఎందుకని? ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు మనం హార్ట్కి ఒక బ్లడ్ సర్క్యులేషన్లో ఆర్టరీస్ కూడా ప్లేక్స్ ఫామ్ అయి ఉంటాయి అనుకున్నాం. ఎవరైనా ఒక పర్సన్ జిమ్ యాక్టివిటీ చేసినప్పుడు ఓకే ఆయన లోపలికి ఆల్రెడీ అంటే ఒక 2 విషయాలమ్మ. ఒకటేమో ఓ పర్సన్ జిమ్ చేసినప్పుడు గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా ఈ షుడ్ ఇంక్రీజ్ దిస్ వన్. ఒకటేసారి ఎప్పుడు ఒక పర్సన్ ఫిజికల్ యాక్టివిటీ చేయనప్పుడు వన్ డే వచ్చేసి టార్గెట్ పెట్టుకొని నేను ఇంత వెయిట్ తగ్గుతాను, నేను ఇంత నేను ఒక హార్ట్ రేట్ రీచ్ అవుతాను, ఇంత బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుందని చెప్పినప్పుడు టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇవి డూ ఓవర్ స్ట్రెయిన్. అంటే స్ట్రెనియస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అటెండ్ చేసేసి ఒక బాడీ లోపల ఉన్న లైక్ స్పెషల్ హార్ట్ మీద స్ట్రెయిన్ వస్తుంది అనమాట. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ హార్ట్ రేట్ పెరిగినప్పుడు మన ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. బికాస్ హార్ట్ పంప్ కావాలంటే మనకి ఎనర్జీ వచ్చేది ఏంటంటే ఆక్సిజన్ నుంచి. సో మీరు ఆక్సిజన్ డిమాండ్ పెంచుతున్నారు, హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఆ కంటిన్యూస్ మూమెంట్ వల్ల ఇంతకు చెప్పినట్టు ప్లేక్ ఏదైతే అనుకున్నామో ఏది ఆర్టరీస్ లోపల అంటే గుండెకి సంబంధించిన ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో దాని లోపల ఉన్న ప్లేక్ ఏదో ఫామ్ అవుతుందో రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రప్చర్ అయ్యి వచ్చేసి బ్లడ్లో వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని డిఫెన్సివ్గా క్లాట్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ క్లాట్ అనేది ఎప్పుడైతే మూవ్ అయ్యి ఒక దగ్గరికి వచ్చేసి వెజల్స్ బ్లాక్ అయిపోతే అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా కూడా కొందరికి లైక్ ఎస్పెషల్లీ దర్ ఈస్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొన్ని హార్ట్ అటాక్స్ చిన్న ఏజ్లో వాళ్ళకు ఉంటుంది. అది కొలెస్ట్రాల్, మెటబాలిజం, అది కూడా ఉన్న జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్, ఒబిసిటీ, తర్వాత నెక్స్ట్ స్లీప్ సరిగా లేకపోవడము, తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక రోజు 1 day ఈజ్ ఓకే, 2nd day, 3rd day, 4th day కంటిన్యూస్గా బాడీని
స్ట్రెస్ఫుల్ చేయడము ఇది కూడా మంచిది కాదనమాట. సో దిస్ ద మెయిన్ కాజ్ ఆఫ్. అయితే మీరు ఎవరైనా ఒక పర్సన్ ఎస్పెషల్లీ హై ఇంటెన్సిటీ మీరు వర్కౌట్స్కి వెళ్ళినప్పుడు, కార్డియో మెటబాలిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఈజ్ బెటర్ ఆల్వేస్ టు కన్సల్ట్ ఏ కార్డియాలజిస్ట్. మీ బ్లడ్ టెస్ట్ చేసుకొని, బ్లడ్ ప్రెషర్ చేసుకొని, మీరు ఏ విధంగా ఎటువంటి మీకు ఎక్సర్సైజ్ సూటబుల్ మీకు తెలుసుకొని చేయడం చాలా అడ్వాంటేజ్ అనమాట. సో దట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జిమ్స్లో చూస్తే చాలా మటుకు చూస్తే ఎస్పెషల్లీ ఈవెన్ యంగ్ పీపుల్ మీరు చూస్తే సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో మన లోపల ప్రతి లోపల కూడా ఈ ఈవెన్ మీకు ఈసీజీ 2DAకో ఇవన్నీ నార్మల్ ఉన్న ఆ ప్లేక్స్ అనేవి అంటే హిడెన్ హార్ట్ అటాక్ రిస్క్ అనేవి ఉన్నాయి అందులో. ఈ డెడ్ లిఫ్ట్ ఉంటుంది కదా సార్, వెయిట్ లిఫ్ట్ లో అది కూడా ఏమైనా రీజన్ అవుతుందా సమ్ టైమ్స్? అంటే అమ్మా బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పేది లిఫ్ట్స్ అంటే మజిల్ యాక్టివిటీ అది. ఓకే. అంటే ఎస్పెషల్లీ మజిల్ యాక్టివిటీ, స్ట్రెనియస్ యాక్టివిటీ లాంగ్ టర్మ్ కంటే ఎక్కువ కార్డియాక్ అంటే పర్సన్ ఎక్కువ మనము ఇది కార్డియో చేసినప్పుడే హార్ట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మోర్ దెన్ వెయిట్ లిఫ్టింగ్ అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో ఐ వాంట్ డిస్కస్ అబౌట్ హెచ్ఆర్వి, హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది. ఇది వేరుగా ఇట్ ఈస్ వెరీ మీన్స్ నవ్ ఓన్లీ పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అండ్ హార్ట్ అటాక్ రిస్క్ అనమాట. ఎవ్రీ పర్సన్కి మన బాడీలో బ్రెయిన్లో నర్వస్ సిస్టంలో అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బట్ ఐఎమ్ నా హార్ట్ మీన్స్ లైక్ ఈవెన్ మనం మాట్లాడినా కానీ మన గుండె కొట్టుకుంటుంది, గాలి తీసుకుంటున్నాము, డైజెషన్ అవుతుంది. దెర్ ఇస్ సమ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్లో ఉన్న ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అంటే మన కంట్రోల్లో ఉండదు అది. అయితే ఈ ఆటోమిక్ నర్వస్ సిస్టమ్ ఆటో పైలట్ మోడ్ అది. ఈ ఆటోమిక్ సిస్టమ్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది, సింపథెటిక్ అంటాం, పారాసింపథెటిక్ అంటాం. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అన్ని పెంచేస్తుంది, హార్ట్ రేట్ పెంచుతుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది, రెస్పిరేటరీ పెరుగుతుంది అనమాట. అయితే ఒక పర్సన్కి ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ఉన్నప్పుడు, డిఫెన్సివ్ యాక్షన్ ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది. ఆ టైంలో అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సన్ స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు ఈ సింపథెటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎప్పుడు స్టిమ్యులేట్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇంకొకటి దీనికి ఆపోజిట్ పనిచేసేది పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్. ఇదేం చేస్తుంది ఉల్టా, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, హార్ట్ రేట్ పెంచేస్తుంది, బీపీ పెంచుతుంది, రెస్పిరేటరీ పెంచుతుంది. నార్మల్ ఒక పర్సన్ హెల్తీ ఉండాలంటే ఇవి రెండు ఎప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ కావాలన్నమాట, ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం కార్ సర్వీస్ చేసినప్పుడు కార్ బ్యాలెన్సింగ్ చేస్తాం, ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లనే మన బాడీలో వి షుడ్ ఆల్వేస్ డూ ది బ్యాలెన్స్ ఆఫ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అది చెప్పేది హెచ్ఆర్వి అనమాట, హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే ఏంటంటే రెండు హార్ట్ బీట్స్ మధ్యన ఎంతవరకు ఒక మైన్యూట్ వేరియబిలిటీ అవుతుందో ఆ మిల్లీ సెకండ్స్ అనేది హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం. ఎంత హెచ్ఆర్వి ఎంత ఉంటే అంత ఒక పర్సన్ ఫిట్ ఇన్ ద హార్ట్, అంటే ఫిజికల్ ఫిటే కాదు, హార్ట్ కూడా ఫిట్ ఉందన్నమాట. అంటే ఈవెన్ మీరు బ్లడ్ ప్రెషర్ బాగున్నా, ఈవెన్ మీకు హార్ట్ రేట్ బాగున్నా, బట్ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎంత మీరు ఎక్కువ ఉంటే మీ యొక్క హార్ట్ ఒక సిచ్యువేషన్ని అంత పర్ఫెక్ట్గా అడాప్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ ఎగ్జామ్కి వెళ్తాడు, ఒక పర్సన్ స్టేజ్ షోకి వెళ్తున్నాడు, ఒక పర్సన్ ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మన ఎమోషనల్గా ఒక యాంగ్జైటీ ఫియర్ వస్తుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ హైవే మీద వెళ్తాం, సడన్గా ఒక పర్సన్ అడ్డొస్తారు, బ్రేక్ కొడతాం కారు, అప్పుడు వీ గోయింగ్ టు ప్యానిక్ స్టేట్. అప్పుడు కూడా అటువంటి కండిషన్ మన హార్ట్ రేట్ పెరుగుతుంది, అవన్నీ పెరుగుతున్నాయి. అటువంటి కండిషన్స్ని మన బాడీ ఎట్లా మనం డీల్ చేస్తుంది అంటే ఒక హార్ట్ ఒక సిచ్యువేషన్ని ఎంత ఎఫిషియెంట్గా అడాప్టబిలిటీ చేస్తుంది, స్ట్రెస్ని ఎంత తట్టుకుంటుంది అనేది హెచ్ఆర్వి చెప్తుంది అనమాట. సో నౌ ద స్టడీస్ ఈస్ నాట్ ఓన్లీ దిస్. అంటే హెచ్ఆర్వి అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఎమోషన్కి సంబంధించింది. అంటే ఇప్పుడు మనము ఫిజికల్గా చూస్తేనేమా, ఇప్పుడు ఫిజికల్గా చూస్తే ఏం చూస్తాం, హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎంత బ్లాక్ అయింది ఎంత అని చూస్తున్నాం, అది ఫిజికల్ పార్ట్. బట్ దానికంటే ఎక్కువ మనని ఈ హార్ట్ రేట్ని కంట్రోల్ చేసేది మన ఎమోషన్, ఆ నర్వస్ సిస్టమ్. సో ఒక పర్సన్ ఎమోషన్గా ఒక మెంటల్ హెల్త్ సరిగ్గా లేకున్నా, ఎమోషన్గా డిస్టర్బ్ అయి ఉన్నా ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఈ హిడెన్ సంబంధించిన రిస్క్ ఉంటే పర్సన్కి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. సో ఎనీ హెల్త్ చెకప్ షుడ్ ఆల్వేస్ డూ, నాట్ ఓన్లీ ఎస్ఈజీ, నాట్ ఓన్లీ 2DAకో, నాట్ ఓన్లీ టీఎంటీ. ఇప్పుడు చెప్పినట్టు తర్వాత హెచ్ఎస్సిఆర్పి, ఎపోఏ, ఎపోబి, ఏ టైమ్ కార్టిజాల్ అండ్ హెచ్ఆర్వి. సో ఇవి చేస్తే ఏంటంటే పర్సన్ యొక్క హార్ట్ అటాక్ రిస్క్ ఎస్పెన్ తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ హెచ్ఆర్వి ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హార్ట్ అండి. ఒక పర్సన్ యొక్క ఏజింగ్, ఇవాళ అందరూ యాంటీ ఏజింగ్ గురించి వర్క్ చేస్తున్నారు, ఐ వాంట్ బి లుక్ యంగ్ అనేది. హెచ్ఆర్వి ఎంత ఎక్కువ ఉంటే మీ ఏజింగ్ అంత తక్కువ ఉంటుంది, ద వాస్కులర్ స్టేటస్ చెప్తుంది, మెంటల్ హెల్త్ చెప్తుంది, హౌ కూల్ యూ ఆర్ చెప్తుంది అనమాట, మీ యొక్క పర్ఫార్మెన్స్ చెప్తుంది. సో హెచ్ఆర్వి ఈజ్ ద వన్ ఆఫ్ ది థింగ్ విచ్ ఎవ్రీబడి షుడ్ డూ అండి. ఇట్ ఇస్ సింపుల్ టెస్ట్ విచ్ ఈస్ నాన్ ఇన్వేసివ్ వన్, జస్ట్ మీకు సెన్సర్స్ పెట్టేసి చేస్తే. హెచ్ఆర్విలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ వీ డూ ఈజ్ వీ యాక్చువల్లీ కీప్ ద సెన్సర్స్ అని చెప్తాం, సెన్సర్స్ పెట్టి చేస్తాము. అది ఎంత ఎక్కువ ఉంటే ఒక పర్సన్కి అంత మంచిది అనమాట. సార్ అలా అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు దాంట్లో మనం ఫ్యాట్ అది ఎక్కువ తీసుకున్నా కూడా అదేమైనా హానికరంగా ఉంటుందా? అండ్ ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ని నివారించాలి అంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వచ్చు? ఎస్, ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇప్పుడు మనము హార్ట్ అటాక్ అంటే అందరికీ ఫ్యాట్ అంటే ఒక
ఫోబియా లాగా ఒకటి ఫామ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు అంత లేటెస్ట్ రీసెర్చ్ అంతా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ పక్కన పెడితే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మీన్స్ లైక్ మనము రిఫైన్డ్ షుగర్స్ వాడము, హై కార్బోహైడ్రేట్ వాడము, తర్వాత లో ఫైబరు, తర్వాత సోడా, కార్బోనేట్ డ్రింక్స్, మోస్ట్లీ కార్బోహైడ్రేట్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతుంది. ఈ ఇన్సులిన్ ఎందుకంటే అక్కడ ఎందుకు పెరుగుతుందంటే షుగర్ అనేది మన ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ పనిచేయట్లేదు. సో ఆటోమేటిక్గా షుగర్ మెటబాలిజం ఎఫిషియెంట్గా చేయడానికి ఇన్సులిన్ పెరుగుతుంది. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈజ్ రిలేటెడ్ టు ది హై కార్బోహైడ్రేట్ ఫుడ్. ఈ ఫాస్టింగ్ ఇన్సులినే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణం, ఫ్యాట్ లివర్ కారణం, పీసీఓడికి కారణం, మన మొట్టమొదటి డయాబెటీస్ కారణం, అన్ని మెటబాలిక్ ఒబిసిటీ కూడా కారణం ఫాస్టింగ్ ఇన్సులిన్. సో మెయిన్ ప్రాబ్లమ్ హార్ట్కి సంబంధించిన అంటే మీరు హైపర్ టెన్షన్ రిస్క్ తీసుకున్న తర్వాత మిగతా ఏమైనా చెప్పిన రిస్క్ తీసుకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఫ్యాట్ అమ్మా, ఇట్ ఈస్ ది కార్బోహైడ్రేట్ ఫుడ్. ఇంకొక పాయింట్ ఏంటంటే దస్ గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్. సాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కావచ్చు. మన ఎవ్రీ సెల్ మన చుట్టూ ఒకటి వాల్ లాగా ఉంటుంది. మనకు ఇంటి చుట్టూ ఇట్లా వాల్ ఉంటుందో ఆ వాల్ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్యాట్. మనకు ఫ్యాట్ కంపల్సరీ కావాలి. ఆ ఫ్యాట్ అనేది కంపల్సరీ, బట్ వీ షుడ్ టేక్ ఏ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ omega-3. వాళ్ళు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. సో ఎవ్రీబడి ఈస్ టేకింగ్ దెమ్. చియా సీడ్స్, ఆల్మండ్స్, ఆలివ్ ఆయిల్, మెడిటేరియన్ డైట్, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ దిస్. సో ఆల్వేస్ గుడ్ ఫ్యాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఓకే సార్, అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనాలు ఈ హార్ట్ అటాక్స్ అనేది రావడం ఎక్కువ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జనాలు ఎక్కువగా ఆలోచిస్తుంది కోవిడ్ వ్యాక్సిన్. దే ఆర్ థింకింగ్ అబౌట్ దట్. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏమైనా రీజన్ ఉంటుందా నిజంగా? ఎస్ అమ్మా, ఈ పోస్ట్ కరోనా ఎఫెక్ట్స్ ఒకటేమో కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎస్పెషల్లీ చుట్టూ మొత్తం బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ అండ్ వెజిల్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అయి ఉందన్నమాట. దట్ ఈస్ త్రూ ద ఓవరాల్ బ్లడ్ ఇన్ఫ్లమేషన్. దాని తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది ఇంతకుముందు మనం ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు మన ఆర్టిల్ వాల్ ఇన్ఫ్లమేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అనుకున్నాం. అక్కడ ప్లేగ్స్ ఫామ్ అయి ఉన్నాయి, ఈ క్లాట్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఈ క్లాట్ ఎప్పుడైతే ఫామ్ అయినప్పుడు ఆటోమేటికల్గా ఈ బాడీ లోపల కొన్ని కండిషన్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే యాడ్ అయినప్పుడు ఇది ఒక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే వ్యాక్సిన్స్ ఒక కాంట్రవర్సీ ఏంటంటే వ్యాక్సిన్స్ డిఫరెంట్ కరోనా వ్యాక్సిన్స్ వచ్చాయి, మీకు తెలుసు RNA వ్యాక్సిన్స్ వచ్చాయి. అందులో దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ దే ఆర్ సేయింగ్ దట్ ఈ వ్యాక్సిన్స్ వల్ల ఈ బాడీ లోపల క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ పెరిగింది. సో దానివల్ల ఒక పర్సన్కి నెక్స్ట్ అంటే అది ఒక ప్రిడిస్పోజిషన్ ఫ్యాక్టర్ కావచ్చు, బట్ దాని తర్వాత వేరే ఏమైనా ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ కానీ ఒక పర్సన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో వచ్చినప్పుడు ఆ క్లాట్ మొబిలైజ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చేసి అందుకొరకే పోస్ట్ కరోనా చాలా మంది స్టాటిన్స్ అనే మెడిసిన్ పెడతారు. ఇంకా మీరు సప్లిమెంట్స్ వాడితే చాలా మంది మన విటమిన్ C ప్లస్ కర్స్టిన్ అని ఎంతో మంది వాడారు. సో దానివల్ల అందుకొరకు ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్ అవుతుందమ్మా, ఇప్పుడు పోస్ట్ కరోనా ఎఫెక్ట్ అది ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు అయిపోయింది, మనం చేంజ్ చేయలేం. సో ఎవ్రీబడి షుడ్ ఇంతకుముందు చెప్పిన టెస్ట్లో HSCRP ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ టెల్స్ అబౌట్ యువర్ ఇన్ఫ్లమేషన్ బ్లడ్ వెజల్స్. అది ఈవెన్ కరోనా ఎఫెక్ట్ కూడా చెప్తుంది మీకు. సో ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కరోనా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ నో ఇట్స్ వెరీ లాంగ్ టైమ్, బట్ ఇంకేమన్నా అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్ని టెస్ట్ చేసి నార్మల్ ఉన్నప్పుడు ఈ HSRP ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తెలుసుకొని దాన్ని నార్మలైజ్ చేస్తే విల్ గెట్ వెరీ రిజల్ట్స్ అనమాట. చాలా మందికి ఇదే కాకుండా వీక్నెస్, టైన్నెస్, కరోనా తర్వాత అలసిపోవడము, కొందరికి ఆటోమిన్ కండిషన్స్ వచ్చాయి, ఎంతో మొత్తం సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అయిపోయింది బాడీలో. ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడమే ఇది. అయితే ఇంకొకటి ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. నేను చెప్పిన డైట్ విషయంలో, ఫ్యాట్ విషయంలో దేర్ సంథింగ్ లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అంటే మన డైటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ తెలుసుకున్నాం, HSRP జనరల్గా 1 ఈజ్ గుడ్ బట్ 3 above ఈజ్ ఆల్వేస్ రిస్కీ. మనం ఏం చేస్తాం తర్వాత ఒకటేమో మెడిసిన్స్ వాడతాం, ఏది జనరల్గా మీరు స్టాటిన్స్ కానీ అట్లా కొన్ని ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసేస్తాం. బట్ మన రెగ్యులర్ డైటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా చేస్తే అడ్వాంటేజ్. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఏముంటుందంటే బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లమేషన్ కలిగించే అవాయిడ్ చేస్తాం. ఏంటి ఇన్ఫ్లమేషన్ కలిగించే? సీడ్ ఆయిల్స్. మనం అందరం సీడ్ ఆయిల్స్ వాడతాం. రిఫైండ్ ఆయిల్స్ అనేది కాంట్రవర్సీ, అది కూడా రిఫైండ్ ఆయిల్స్ ఆల్సో ఈస్ కాజింగ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. మనం తీసుకుని డే టు యాక్టివ్స్లో కెమికల్స్ అంటే అల్యూమినియం జెల్స్ వాడుతున్నాం, నాన్ స్టిక్ ప్యాన్స్ వాడుతున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చి హెయిర్ డైస్, షాంపూస్, ఎన్నో కెమికల్స్ ఇప్పటికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో అవాయిడ్ ఫ్రమ్ అదేమో దే ఆర్ కాజింగ్ ఫర్ ట్రిగరింగ్ ఇన్ఫ్లమేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చి పోల్ట్రీ. తర్వాత అంటే బేసికల్గా ఇవాళ తినే ఫుడ్లో ఇఫ్ యూ టేక్ దిస్ ఈ చికెన్, మటన్లో, ఈవెన్ ఫిష్లో దే మే హ్యావ్ సమ్ కెమికల్స్ బికాస్ దే ఇంజెక్ట్ సంథింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చి వీట్, గ్లూటెన్. సో ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయి. సో యాంటీబయాటిక్లు ఏం చేస్తారంటే ఫస్ట్ అవాయిడ్ దిస్ ఇన్ఫ్లమేటరీ కలిగించే తీసేసి ఎస్పెషల్లీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, తర్వాత ఇంక్లూడ్ ది నట్స్, తర్వాత ఒమేగా సోర్స్ వచ్చి చియా సీడ్స్, ఇవన్నీ. తర్వాత డైలీ ఫుడ్లో న్యాచురల్గా మన ఇండియన్స్ వేర్ గిఫ్టెడ్ విత్ సమ్ స్పైసెస్. టర్మరిక్ అంటాం, కర్క్యూమిన్ సప్లిమెంట్ లాగా దొరుకుతుంది. టర్మరిక్, జింజర్, తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్, గార్లిక్. ఇవన్నీ మన ఇంకోటి ఏంటంటే వీ టేక్ హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తీసుకుంటాం, తక్కువ తీసుకుంటాం. లిమిట్ ఇన్ ద రెడ్ మీట్ అండ్ మోస్ట్లీ సార్డైన్స్, ఫిష్ అనేది ఇంక్లూడ్ చేస్తుంటారు. తర్వాత మోస్ట్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ అండ్ లైక్ రెయిన్బో స్పెక్ట్రమ్ ఆఫ్ వెజిటబుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ అవాయిడ్ స్టార్చీ వెజిటబుల్స్. ఇది తీసుకుంటే డైలీలా ఫుడ్ ఈస్ మెడిసిన్ లాగా అవుతుంది.
అయితే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ 9 o'clock ఫుడ్ తీసుకోవడం, ఆఫ్టర్ 7 o'clock ఫుడ్ తీసుకోవడం. సన్సెట్ తర్వాత ఎంత లేట్గా ఒక పర్సన్ హెవీగా ఫుడ్ తీసుకున్నారనుకోండి, అంత ఈజీగా ఆ పర్సన్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ కాజ్ ఫర్ డయాబెటీస్, నాట్ ఓన్లీ కాజ్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ని విధాల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సార్ ఇప్పుడు మనం టెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో హార్ట్ అటాక్ అంటే ప్రత్యామ్నాయ చికిత్సలుగా ఈ ఈఈసిపి, కెలేషన్ థెరపీ గురించి ఎక్కువగా చూస్తున్నాం. వాటి పాత్ర గురించి చెప్పండి. అమ్మా, అయితే ఇప్పుడు బేసికల్గా ఈసీపీ కెలేషన్ అనేది దే ఆర్ నాట్ స్టాండర్డ్ ఒక ట్రీట్మెంట్ అమ్మా. అయితే ఎవరైనా ఒక హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ మీరు జనరల్గా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మీరు కండిషన్ బట్టి యాంజియోగ్రామ్ చేస్తారు, ఇన్ని విజిల్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయండి, ఇంత బ్లాకేజ్ వచ్చింది, దీనికైతే స్టెంట్, దీనికైతే బైపాస్ సర్జరీ చేసి అని చెప్తారు. సో అక్యూట్ కండిషన్లో స్ట్రోక్ మెయింటైన్ చేస్తారు. అయితే అటువంటి కండిషన్లో డైరెక్ట్గా మనం ఇవన్నీ అప్లై చేయలేము, బికాజ్ అయితే ఇవన్నీ సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా హెల్ప్ చేస్తుంది. అయితే సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు దాని యొక్క వాళ్ళు అంటే బేసికలీ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ స్టాండర్డ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. తర్వాత ఏ సొసైటీస్ కూడా ఇది ఒక దీనికి కార్డియోవాస్కులర్ హెర్నియా ట్రీట్మెంట్ అని జనరల్గా యాక్సెప్ట్ చేయరు. బట్ ఒక పాయింట్ ఏంటంటే బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్, దే డిడ్ సమ్ ట్రయల్స్, టాక్ ట్రయల్స్ అండ్ దే డి ట్రయల్స్, టీఏసిటీ అని, ట్రయల్ 1 ట్రయల్ 2 అందులో ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, ఇది ఇప్పుడు బేసికల్గా ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే మీ కిలేషన్లో ద యూజ్ సంథింగ్ లైక్ ఈడిటిఏ తర్వాత డిఫరెంట్ ఉన్నాయి దానిలో. అది ఏం చేసి ఇప్పుడు ఇంతకు మనం డిస్కస్ చేసినప్పుడు హార్ట్ యొక్క ఆర్టరీస్ లోపల ప్లేక్ ఫామ్ అవుతుంది, ప్లేక్ పైన మనకి కాల్షియం ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఇది ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ కాల్షియంని రిమూవ్ చేస్తుంటాయి, హెవీ మెటల్స్ తీసేస్తుంది. సో ఆటోమేటికల్గా ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది అనమాట. అటువంటిప్పుడు ఇది సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది మీరు కొన్ని కండిషన్స్లో వాట్ ఐ మీన్ సేయింగ్ దట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఒక పర్సన్కి ఇవ్వలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, ఏదో రీజన్స్ వల్ల ఒక ట్రీట్మెంట్ చేయనప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ఒకవేళ ఇఫ్ యూ కెన్ ఆఫర్ అని చెప్పేసి ఒక డాక్టర్ మీ డిస్కషన్ ద్వారా మెడిసిన్ తీసుకోవాలి. అయితే ఈసీపీ అనేది ఏంటంటే బేసికల్గా హార్ట్ పంపింగ్, అంటే జనరల్గా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొన్ని వాట్ అయిపోతుందంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. అంటే ఈఎఫ్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అది ఎంత ఎజెక్షన్ ఫ్రాక్షన్ 20 లోపు ఉన్న వాళ్ళకి ఈసీపీ సపోర్ట్ తీసుకుంటే కొందరికి ఎలివేట్ వాళ్ళు ఉన్నారు. సో దట్ ఐ ఆల్సో కేమ్ టు నో. బట్ దీస్ ఆర్ నాట్ ది స్టాండర్డ్ ట్రీట్మెంట్స్, బట్ వీ ఆల్వేస్ సీ. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏమైనది ఏంటంటే ఈ యొక్క కిలేషన్ థెరపీ వల్ల పీపుల్ ఆర్ ఫౌండ్ లైక్ సపోర్టివ్ ట్రీట్మెంట్గా పనిచేస్తుంది. తర్వాత వీళ్ళకి పేషెంట్స్ తీసుకున్న వాళ్ళకి దే ఫీల్ మోర్ యాక్టివ్, కొంచెం దూరం నడిచినా ఇంతకుముందు ఆయాస్ ఉందమ్మో చెప్పి రాదు, తర్వాత కాళ్ళ మంటలు తర్వాత ఇవన్నీ తగ్గిపోతాయి, దే ఫీల్ మోర్ యాక్టివ్, సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు అనమాట. సార్ ఇప్పుడు ఈ పంటి ఇన్ఫెక్షన్లకు అంటే చిగుళ్ళ వ్యాధులకు హార్ట్ అటాక్ కూడా ఏమైనా సంబంధం ఉందా? ఎస్ అమ్మా, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో బేసికల్గా మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నామో అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా నుంచి టాక్సిన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇప్పుడు మనకు తెలియకుండా చాలా మందికి కూడా క్యావిటీస్ ఉంటాయి. మీరు చూడండి, మీరు అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ కొందరు అఫ్ కోర్స్ వి గో టు డాక్టర్, మనం దే డూ ట్రీట్మెంట్, బట్ మెనీ పీపుల్ యాక్చువల్లీ దే హ్యావ్ సైలెంట్గా ఉండొచ్చు, అంటే అన్ట్రీటెడ్ ఉండొచ్చు, కొందరు ఏమో పోస్ట్పోన్ చేసి వాళ్ళ రీజన్ క్యావిటీస్ ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇదే కాదు, బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా ద బగ్ విల్ క్రియేట్ సమ్ టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ ఏం చేస్తాయంటే ఈ ఆర్టరీస్ అంటే హార్ట్కి బ్లడ్ సప్లై ఏదైతే చేస్తుందో ఆ ఆర్టరీస్ కాకుండా అన్ని చోట్ల కూడా ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, ఇక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే పెరుగుతుంది, ఇంత అనుకున్నాం మనం, ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు రిస్క్ అనేది పెరుగుతుంది. సో డెంటల్ హెల్త్ అంటే ఓరల్ హెల్త్ ఈజ్ ఆల్సో, ఓరల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ హెల్త్. కానీ ఎవరు మనం ఊహించుకోం, అరే పన్నుకి హార్ట్కి సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటాం చాలా మాట్లాడితే, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. సో ఓరల్ హెల్త్ అండ్ డెంటల్ హెల్త్ అండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్ ఆల్సో. అంటే ఇప్పుడు కొందరు ఇంకోటి ఏంటంటే దర్ ఇస్ ఆల్సో సేయింగ్ దట్ ఇప్పుడు హెవీ మెటల్స్ అని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. కొందరికి క్యావిటీస్ పెట్టినప్పుడు ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో దే యూస్ టు కీప్ మెర్క్యూరీ క్యాప్స్ అంతా ఇట్లా మీరు ఇప్పుడు చూస్తే కూడా కొంచెం మెరుస్తుంటాయి. ఆ మెరిచే ఏం చేస్తామంటే దే విల్ గో ఇంటూ సలవా అండ్ దే గో ఇంటూ గట్ అని వేరే అదర్ ఇష్యూస్ వస్తే ఇన్ఫ్లమేషన్ చేస్తామని చెప్తున్నాను అనమాట. అంటే పోస్ట్ క్యావిటీ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇది జరగచ్చు. అండ్ యూజువల్లీ వాట్ దే సే అంటే ఒక కాంట్రవర్సీ ఏంటంటే ఈ ప్లేక్ ఏదైతే ఫామ్ అవుతుందో, అంటే ఇప్పుడు హార్ట్ వెజిల్స్ లోపల ఏదైతే ప్లేక్ ఫామ్ అవుతుందో ఆ ఫస్ట్ మీకు ఇంతకు డిస్కస్ చేసినప్పుడు ఎంతోథీలియం రచ్చవడానికి కారణం ఏంటంటే హెవీ మెటల్స్ అని చెప్తారు, లెడ్, ఆర్సెనిక్, అల్యూమినియం ఇవన్నీ. దాని తర్వాత ఇదంతా ఫామ్ అని చెప్తారు. సో దిస్ కుడ్ బి ఏ కంట్రిబ్యూటివ్ ఫ్యాక్టర్, బట్ ఈస్ నాట్ ఏ ప్రూవ్డ్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ విచ్ దెర్ ఆర్ సమ్ పబ్లికేషన్ దే ఆర్ సేయింగ్ ఇట్, దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ యాక్చువల్లీ దే సే దిస్ వన్. సార్ మరి ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ ని తగ్గించడానికి లేదంటే నివారించడానికి పూర్తిగా ఎనీ అడ్వాన్స్డ్ మెడిసిన్ అంటే మనం టెస్ట్ల గురించి చికిత్సల గురించి మాట్లాడుకున్నాం, మందులు ఏమైనా ఉన్నాయా? ఎస్ అమ్మా, ఐ కవర్ దిస్, బట్ ఐ మిస్డ్ వన్ పాయింట్. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన దానిలో మీరు కిలేషన్ అడిగినప్పుడు మనం హార్ట్ అటాక్ సంబంధించి రిస్క్ అసెస్మెంట్ చెప్పి ఒకటి మిస్ అయ్యాను. కాల్షియం స్కోరింగ్ అని ఉంటుందమ్మా, ఇది నాన్ ఇన్వేసివ్. అంటే ఇప్పుడు సిటీ స్కాన్ చేసినప్పుడు ఒక పర్సన్ మెషిన్ పంపించేసి మీరు కాల్షియం స్కోర్ అని ఇస్తారు. ఈ కాల్షియం స్కోర్ ఏం చేస్తుందంటే అబోవ్ 400 ఉన్న వాళ్ళకి
ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే అక్కడ మీరు ఇంతకు చెప్పినట్టు ఆ ప్లేగ్ పైన కాల్షియం ఉంటుంది కదా, సో ఈ కాల్షియం స్కోరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీన్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అనమాట. జనరల్గా ఏజ్ అబౌవ్ 40 డయాబెటీస్ పేషెంట్స్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, తర్వాత స్లీప్ ఇష్యూస్, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అది ఒకటి చేయడం. దాని తర్వాత సారీ యూ ఆస్క్ వన్ క్వశ్చన్, ఐ ఫర్గాట్ దట్. మీరు ఐ మిస్ దిస్ వన్. హార్ట్ అటాక్స్ నివారించడానికి పూర్తిగా మనకి మెడిసిన్ ఉందా? సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, హార్ట్ అటాక్ నివారించడానికి ఒకటేమో మనం ఫిజికల్ పార్ట్ చూసాం, హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ యొక్క ఆ ప్లేగ్ తగ్గించాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి, ప్లస్ ఈ హార్ట్ రేట్ పెంచేది స్ట్రెస్. అంటే ఫస్ట్ థింగ్ ఈస్, సో ఈ ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ కలిగించేది ఏంటి, మన ఫుడ్. సో ఆల్వేస్ ట్రై టు మీన్స్ మన అందరం కూడా ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అందరం మార్నింగ్ చివరికి కూడా అదే కార్బోహైడ్రేట్ ఫుడ్, ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహ అంతా జరుగుతుంది, ఎక్కువ రైస్. సో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ చేయాలి, గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి, ఫస్ట్ థింగ్. తర్వాత నాట్ ఓన్లీ ఫుడ్, టైమింగ్ ఆఫ్ ద ఫుడ్, అంటే 7 తర్వాత ఎంత తక్కువ తీసుకోవడం. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్. అందరం ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ మనం ఏం చేస్తాం, వాకింగ్ ఇస్ 100%, 30 minutes per day, 5 days per week ఇస్ వెరీ గుడ్. బట్ వాకింగ్ కాకుండా రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, అంటే బాడీలో రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంతకుముందు అనుకున్నట్టు వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ మీన్స్ లైక్ నాట్ ఓన్లీ డయాబెటీస్ అండ్ ఈ ఎంఐ అండ్ హెడ్ ఇష్యూస్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ చేస్తుంది. సో టైమింగ్ ఆఫ్ ద ఫుడ్, టైప్ ఆఫ్ ద ఫుడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే తీసుకునే ఫుడ్లో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు మీన్స్ లైక్ మీ ఇంతకు డిస్కస్ చేసినట్టు యాంటీ ఇన్ఫ్లమేటరీ సోర్స్ అదొకటి చేయడము. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ హైజీన్ అమ్మా. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో మనం స్లీప్ అంటే జస్ట్ రెస్ట్ అనుకుంటాం, బట్ స్లీప్లో ఎన్నో చేంజెస్ వస్తుంటాయి. 11 o'clock నుంచి 2 వరకు లివర్ డిటాక్సికేషన్ చేస్తుంది, రిపేర్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుంది, కార్టిసాల్ లెవెల్ స్టెబిలైజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ స్లీప్ సరిగా లేనప్పుడు, అంటే ఎస్పెషల్లీ ఈ గురుక ఇవన్నీ చాలా మందికి రిస్ఫుల్ స్లీప్ ఉండదు, అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేటర్ ఫర్ ఆల్ హార్ట్ అటాక్ అనమాట. సో స్లీప్ ఒకటి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక ఇంతకుముందు అనుకున్నట్టు ఎన్ని చేసినా కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి బయో ఫీడ్బ్యాక్ థెరపీ అని ఒకటి ఉంటుంది, దానివల్ల చేయొచ్చు. తర్వాత డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ఇవన్నీ కూడా చేయడం వల్ల హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, రిపోర్ట్లో నార్మల్గా ఉన్నంత మాత్రాన మనం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండకూడదని, గుండె ఆరోగ్యం వెనుక ఉన్న ఎన్నో సూక్ష్మమైన అడ్వాన్స్డ్ పరీక్షల ప్రాధాన్యతను డాక్టర్ కిరణ్ కుమార్ యామసాని గారు మనకు ఎంతో స్పష్టంగా వివరించారు. సో డాక్టర్ కిరణ్ కుమార్ గారు అందించిన సలహాలు ఖచ్చితంగా మనందరిలో ఒక కొత్త అవగాహన కలిగిస్తాయి అని ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, షోకి వచ్చి మా ఆడియన్స్ అందరికీ కూడా దీని గురించిన విషయాలన్నీ చెప్పినందుకు. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.